జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మనకంటే ముందు ఇంట్లో ఉన్న వాళ్ళ అత్తయ్య వదినకి రాయాలి. మాదే ఉందిలేండి. ముందు మీ కాళ్ళకి రాయించుకోండి. అమ్మా, వాళ్ళు చెప్పినట్టు చేయనివ్వు. విద్యానిధి, మా కాళ్ళకి పసుపు రాయండి. మండుతుంది. ఆ పసుపు కలిపింది మనం కాదు కూడదని తేడా వస్తే మావయ్య ముందు మనం దొరికిపోతాం. పోయేగాని వెళ్ళి కడుక్కుందాం. అంతేనంటావా? అంతే. ఇదేంటి, పసుపు రాస్తుంటే చేతులు మండుతున్నాయి? అత్త, నా చేతులేదో మండుతున్నట్టు అనిపిస్తోంది. మీకేమనిపించట్లేదా? పసుపు మంచిదే కదా, పైగా యాంటీబయాటిక్. అలా ఎలా మండుతుంది? అదే నాకు అర్థం కావట్లేదన్నయ్య. పెళ్లి కూతుర్లకు రాయాల్సిన పసుపు నేలపాలైంది. ఇదేమైనా అశుభమా? అలాంటి భయాలేమీ అవసరం లేదు నారాయణ గారు. పెళ్లి కూతుర్లకు రాస్తుంటే వాళ్ళ చేతుల్లో నుంచి జారలేదు కదా. మట్టి ఎక్కువైపోతుంది నాన్న. ఆవు పాలతో చేయి కడుక్కుంటే మంట తగ్గిపోతుందమ్మా. నేను తెస్తాను. దానికి మండుతుందనుకుంటే మనకే ఇలా జరిగిందేంటే? శ్రీ మహాగణాధిపతియే నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఎందుకే నన్ను బాలుని రమ్మను పిలుస్తావు? వచ్చి ఆ విద్య పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో చూడటానికా? వెళ్ళ ఆగిపోయే క్షణాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి. నిన్న కూడా అలాగే అన్నావు. ఏం జరిగింది? మనకి మండింది. ఇప్పుడలా జరగదులేమ్మా. పందిరి గుంజ పాతడానికి మావయ్య వెళ్ళగానే అక్కడ నేను కట్ చేసిన వైర్ తాకగానే షాక్ కొడుతుంది. ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ ఉంది. మావయ్య పోయినా కూడా పెళ్ళాగుతుంది. షాక్ కొట్టినా ప్రాణంలాంటి తండ్రికి ఇలా జరిగిందని విద్య ఆలోచనలో పడుతుంది. రేపు సిద్ధాంతిని పిలిపించి పెళ్ళాపించేస్తాను. ఏదో ఒకటి చేయవే. బాలుగాడి జీవితం నీ చేతుల్లో ఉంది. ముహూర్త శుభముహూర్తోస్తూ గొయ్యి తవ్వించండి అక్కడ.
శ్రీ మహాగణాధిపతియే నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. ఓం శుభముహూర్తోస్తు. అయ్యా పందిరి గుంజ తీసుకురండి. అలాగే పంతులు గారు. నాన్న మీరు ఆగండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురా. ఏమండి మీరెందుకు? అదేంటి పద్మ అలా అంటావు? నేను తెస్తే ఏమవుతుంది? ఏమైనా అవుతుందని కాదు, మీ చేతులకి మట్టుంది కదా అందుకని. ఓ నిజమే పద్మ, మర్చిపోయాను. బాలు ఆ పందిరి కొంచెం తీసుకురా. బాలు ఆ, బాలుకే చేతులు బాగానే ఉన్నాయిగా. బాలు నువ్వు వెళ్ళి తీసుకురాపో. అలాగే మావయ్య. నువ్వుండక్క. బాలు ఏమైంది? బాలు 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 అయ్యో లే. బాలు 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 నీకేం కాలేదుగా? అసలు కరెంటు షాక్ కొట్టడం ఏంటి? అన్నయ్య అక్కడ వైర్ అయితే ఉంది చూడు. బహుశా అది డెకరేషన్ లైట్స్ వైర్ అనుకుంటా. బాలుకి పెద్ద ప్రమాదమే తప్పింది. ఏంటో ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. మావయ్య నాకెందుకో భయం వేస్తుంది. ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి విద్య వాళ్ళ జాతకాల్ని సిద్ధాంతి గారికి చూపిస్తే బాగుంటుంది. ఏమైనా దోషాలున్నాయేమో. అసలే మన ఇంటి ఆడపిల్లని వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం. బాగా ఆలోచించండి మావయ్య. మీరేమంటారు పంతులు గారు? 1కి 10 సార్లు చూసే నేను ఈ ముహూర్తం పెట్టాను. మళ్ళీ చూసుకోవడం తప్పేం కాదు, కానీ పందిరి రాట్నం పాతటం ఇంత దూరం వచ్చాక ఆపడం మంచిది కాదు. ఈ కార్యం అయ్యాక మరోమారి సిద్ధాంతి గారికి చూపించుకోవచ్చు. సరే పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.